ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గూడ్స్ రైలు వెళ్తున్న సమయంలో గూడ్స్ రైలు కింద పడి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఆళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే ఇంకేదైనా జరుగుండొచ్చా అనే కోణంలో గూడా ఇప్పుడు అక్కడికి పోలీసులైతే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎవరైతే రైల్వే పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఆ నియోజకవర్గ పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్లి ఇప్పుడైతే పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకక్కడ వాళ్ళు ఏదైనా సమయం కేటాయించారా? లేదంటే ఇంకెక్కడ ఏదైనా అయ్యుండొచ్చా? ఎవరైనా బెదిరించుండొచ్చా? ఏదైనా చేసుండొచ్చా? అనే కోణంలో ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మృతదేహాలని పోస్ట్‌మార్టంకి పంపించడం గూడా జరిగింది. అయితే అందులో ఇద్దరు చిన్నారులు, అదేవిధంగా ఒక వ్యక్తిని హరికృష్ణ లాగా గుర్తించడం అయితే జరిగింది. అతని దగ్గర ఒక లైసెన్స్ అయితే ఉంది. ఆ లైసెన్స్ ఆధారంగా అతను అక్కడ ఉన్న నెల్లూరు జిల్లాకి చెందినవాడని జెప్పేసైతే తెలుస్తూ ఉంది. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంకి చెందినవాడని జెప్పేసైతే తెలుస్తూ ఉంది. మరి ఎందుకు ఆళ్ళు గూడ్స్ రైలు కింద పడ్డారు? ఎందుకు ఏం జరిగింది? అనే కోణంలో ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ జేస్తూ ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడున్న వాళ్ళ బంధుమిత్రులు చెప్తున్న ప్రకారం, వాళ్ళు ఇస్తున్న స్టేట్‌మెంట్ ప్రకారం వాళ్ళకి కొన్ని కుటుంబ సమస్యలనేది ఉన్నాయి. వాళ్ళకి అప్పుల బాధలు గూడా ఉన్నాయి. వాళ్ళకు కుటుంబంలో కొన్ని గొడవలు గూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఇలాంటివి గూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మొత్తానికైతే మరి ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేసుండొచ్చా? ఇంకేదైనా చేసుండొచ్చా? ఏమైనా జరుగుండొచ్చా అనే కోణంలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మృతి చెందడం అనేది ఎంతో బాధాకరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు.